ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలామంది జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయమంటారు, జుట్టు పెరగాలంటే ఏం చేయమంటారని అనేక మంది ఫోన్లు చేసి అడుగుతున్నారండి. జుట్టు రాలిపోవటానికి కారణం ఏంటంటే ఫంగస్. అనేక రకాల ఫంగస్లు మన స్కాల్ప్లో ఉంటాయి. అది ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తుందంటే మన మూలాలు అంటాం కదా, వెంట్రుకల యొక్క మూలంలోకి వెళ్ళిపోయి అక్కడ దాన్ని డిస్ట్రాయ్ చేయటం వల్ల ఈ వెంట్రుకలు రాలిపోవటం అనేది జరుగుతుంది అనమాట. అక్కడ మళ్ళీ మొలవు, ఎందుకంటే ఆ మూలంలో బ్యాక్టీరియా ఉంది, అది తినేసింది కాబట్టి. అందుకు మీకు హెయిర్ ఫాల్ కనపడిన వెంటనే ముందర ఆ బ్యాక్టీరియాని చంపాలన్నమాట. ఆ బ్యాక్టీరియాని చంపాలి అంటే ఏం చేయాలి, చక్కని అంటే త్రిఫలా అంటాం మనం. త్రిఫలాలో 3 సమానంగా కలుపుకోండి. కరక్కాయి, తాణికాయి, ఉసిరికాయ. ఈ మూడాట్లిని ఏం చేస్తారంటే ఒక 20 to 30 గ్రామ్స్, ఒక 200-300 ml, మీకు ఎంత కావాలో అంత, ఒక హాఫ్ లీటర్ అలాగే వేసి అందులోని సగం మరిగిలాగా చేసుకోండి. దాంతో తల అంటుకోండి. అంతే, ఏంటంటే కుంకుడుకాయ కాకుండా దాంతో తల బాగా తోమేసుకుని తల ఉంచుకుని తలంతా తడిసి ఆ తల నుంచి నీళ్ళు ఆ కషాయం కారిపోయేదాకా తల అంటేయండి. అంటేసి ఏం చేస్తారంటే నైటు ఒక గుడ్డ చుట్టుకుని పడుకోండి. మార్నింగ్ లెగిసాక మీరు చక్కగా దాన్ని షీకాకాయ కానీ కుంకుడికాయ కానీ ఈ 2 వాడుకోండి. కెమికల్ షాంపూలు వాడొద్దు. కుంకుడికాయ అనేది యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్. చాలా చక్కగా మీకు స్కాల్ప్ మీద ఉన్న ఈ ఏదైతే చుండ్రు ఉందో, లేకపోతే దీన్ని ఏమంటామంటే మేము దారుణక యోగా అంటాం, దారుణక హారం అంటాం. అంటే దారుణక అనేది తల మీద వచ్చే రోగాన్ని అలా పిలుస్తాం. దానివల్ల కూడా వెంట్రుకలు రాలిపోవటానికి అవకాశం ఉందన్నమాట. అది చక్కగా ఆ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ అన్నీ తగ్గిపోయి మీ జుట్టు మంచి ఆరోగ్యంగా, ఎందుకంటే అందులో ఉసిరికాయ ఉంది కదండి, ఉసిరికాయలో హయ్యెస్ట్ ఐరన్ ఉంది, పుల్లగా ఉంటుంది కదా, విటమిన్ సి ఉంది. ఈ 2 కూడా మీ వెంట్రుకలు పెరగడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ కరక్కాయ, తాణికాయ అని ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాని చంపేస్తాయి. చంపేసి మీ చర్మం అంటే స్కాల్ప్, తల మీద ఉన్న చర్మంలో పూడిపోయిన ఏవైతే రంధ్రాలు ఉన్నాయో ఆ రంధ్రాలని మళ్ళీ ఓపెన్ చేసి చెమట ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఓపెన్ చేసి అక్కడ ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తాయి అన్నమాట. చంపేయడం వల్ల ఏమవుతుంది, ఫాల్ ఆగిపోతుంది. ముందర ఏదైతే రాలిపోతుందో ఆ రాలిపోయేది ఆపడానికి ప్రయత్నించండి ముందర. అదేవిధంగా జీడి గింజలు అంటాం, నల్ల జీడి గింజలు, అర్థమైంది కదండి, నల్ల జీడి గింజలు అంటాం. ఈ నల్ల జీడి గింజల్ని 1 లీటరు కొబ్బరి నూనె తీసుకుని అందులో ఒక 50 జీడి గింజలు ముక్కలు చేసి వేయండి. ముక్కలు చేసేటప్పుడు గ్లౌజ్ వేసుకుని జాగ్రత్తగా పట్టుకుని ముక్క కట్ చేయండి. లేకపోతే అది ఆ కట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న రసం ఏదైతే ఉందో యాసిడ్ అంత పవర్ఫుల్ అనమాట. అది చేతికి తగిలితే చేయి పుండి పడిపోతుంది. కట్ చేసేటప్పుడు పొరపాటుని కంటిలో పడితే కన్ను పోవడానికి కూడా ఆస్కారం ఉంది. అంత జాగ్రత్తగా దాన్ని బాగు చేయాలి జీడి గింజల్ని. ఇక్కడ జీడి గింజలను శుద్ధి చేయక్కర్లేదండి, డైరెక్ట్గానే ఆ ముక్కలు 50 జీడి గింజలు అంటే 100 ముక్కలు అవుతాయి. దానిని ఈ కొబ్బరి నూనెలో వేసి మీరు అవి పైకి తేలే వరకు మరగబెట్టండి. ఈ జీడి గింజలు ఏవైతే మీరు అందులో వేసారో అవి పైకి తేలాలన్నమాట. ఈ తీసుకున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే జీడి గింజలు నీళ్ళల్లో వేస్తే ములిగిన జీడి గింజల మట్టికి తీసుకోండి. ఆ నీళ్ళల్లో ఎక్కువ నానబెడితే మళ్ళీ ఆ యాసిడ్ అనేది కట్ చేసేటప్పుడు మీద పడుతుంది, మీద పడితే పుండు అయిపోతుంది. అందుకు నీళ్ళలో వేసి వెంటనే తీసేసి ములిగినవి గుడ్డతోటి తుడుచుకుని వాటిని కట్ చేసి 1 లీటర్కి 50 జీడి గింజలు చాలు, ముక్కలు కొట్టుకోండి. ముక్కలు కొట్టుకుని దాన్ని అందులో వేసి అవి బాగా తేలిపోయే వరకు, వాటిలో ఇంకా యాసిడ్ లేదు, ఈ వేగిపోయినవి వాటిని తీసి కిందేసి నలిపితే పొడిమైపోవాలన్నమాట ఆ జీడి గింజ ముక్కల్ని. అప్పుడు ఆ కొబ్బరి నూనె తీసుకుని చక్కగా చల్లారిన తర్వాత వడపోసుకోండి. వడపోసుకుని పడుకునేటప్పుడు దాన్ని తలకి మీ స్కాల్ప్కి రాసుకోండి. తలకు రాసుకోమన్నాం కానీ ఎక్కువ రాసేసుకున్నారనుకోండి చాలా వేడి అనమాట. ఆయిల్ వేడి వల్ల కొంతమందికి తలపోటు వస్తుంది. అంచేత ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఎడదీసుకుని ఏళ్ళు ముంచి ఈ ఫింగర్స్ తోటి ఇలాగా స్కాల్ప్ అంతా కూడా పాయలుగా తీసుకుని రాసుకోండి. అన్ని వైపులా రాసుకుంటే ఆ బ్యాక్టీరియా వెంటనే చనిపోయి ఫాల్ అనేది ఆగిపోయి మీ జుట్టు కూడా నల్లగా చక్కగా తొందరగా తెల్లెంటికలు వచ్చే వాళ్ళకి కూడా
ఇది ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంచి ఫార్ములా, చాలా పెద్ద ఫార్ములా ఇది. నేనేదో ఊరికే చెప్పేశాను అనుకోవద్దు. దీన్ని వాడుకుని కొంతమంది నా దగ్గరికి వచ్చి చాలా బాగా పనిచేసిందండి అని చెప్పారు. ఇదివరకు కూడా నేను చెప్పాను. ఈ జీడి గింజల ఫార్ములా అనేది ఫాల్ని ఆపుతుంది, అట్ ద సేమ్ టైం జుట్టు తెల్లబడకుండా చేస్తుంది, పెరగడానికి కూడా అవకాశం ఉందండి. జుట్టు పెరగడానికి ఒక చక్కని ఫార్ములా చెప్తాను, ఇంట్లో చేసుకోవచ్చు మీరు. గుంట కలగర ఈ వర్షాకాలం చాలా బాగా దొరుకుతుంది. గుంటగన్నాకు అంటారు, గుంట కలగర అంటారు. ఇది కూర కూడా వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, మందుగా వాడుకోవచ్చు. ఈ గుంట కలగర అనేది రసం తీసుకుని మీరు ఆ రసం తీసినప్పుడు మీ చేతికి అంటుకున్నదే చెయ్యి అంతా నల్లగా అయిపోతుంది. అంటే దాంట్లో హయ్యెస్ట్ ఐరన్ ఉందన్నమాట. ఈ హయ్యెస్ట్ ఐరన్ అనేది హెయిర్ పెరగడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. అందుకేం చేస్తారంటే ఈ గుంట కలగర కషాయం తీసుకోండి. ఒకవేళ ఫ్రెష్గా దొరకపోతే ఆయుర్వేద షాపులో గుంట కలగర ఆకు దొరుకుతుంది, అంటే సమూలం దొరుకుతుంది. తెచ్చుకుని ఆకు కానీ దాన్ని కషాయం కాసుకోండి. ఏ విధంగా అంటే 1 కేజీ గుంట కలగర తెస్తే దాన్ని కచ్చబచ్చగా కొట్టుకుని 4 లీటర్ల నీళ్ళలో వేసుకుని 1 లీటర్ నీళ్లు మరిగేదాకా మరగబెట్టండి, 4వ వంతు అనమాట. అప్పుడు దాన్ని బాగా పిండేసుకోండి. దాంట్లో మీరు ఒక 1/2 కేజీ ఉసిరి పేస్ట్, ఒక 1/2 కేజీ మర్రి ఊడలు, ఏదైతే మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా, చివర్లు అయితే బాగా పనిచేస్తాయండి. ఇంతంతలా ఊడలు కాదు, సుత్తలు, మర్రి ఊడల సుత్తలు అయితే బాగా పనిచేస్తాయి. వాటిని కూడా బాగా నీళ్ళతోటి పేస్ట్గా చేసుకోండి. అది లీటర్ అయింది, ఇది 1 కేజీ పేస్ట్, 2 రకాలు కలిపి. అందులో ఒక 2 నుంచి 3 లీటర్ల నూనె వేసుకోండి. అందులో నువ్వుల నూనె కానీ, నల్ల నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె, ఇది వేసుకుని ఆ పేస్ట్ అంతా ఎగిరిపోయి మీరు ఇలా నలిపితే చేతికి నీరు అంటుకోకుండా అది బ్రౌన్ కలర్కి వచ్చేయాలన్నమాట. పొడుంగా ఉండాలి. అప్పుడు అయితే మీరు మూలికలు కలిపారో అవన్నీ వాటి యొక్క శక్తి ఈ ఆయిల్ తీసేసుకున్నట్టండి. దీనిని మీరు రాత్రి పగలు ఉదయం సాయంత్రం కూడా రాసుకోండి అవసరమైతే. ఈ విధంగా కొన్ని నెలలు కనుక వాడితే మీ జుట్టు చక్కగా పొడవుగా పెరిగి కొత్త వెంట్రుకలు కూడా మొలవడానికి చాలా ఎక్కువ అవకాశం ఈ ఫార్ములాలో ఉందండి. అందుచేత మీరు ఎవరైతే జుట్టు రాలిపోతుంది అనుకుంటున్నారో, ఎవరైతే జుట్టు మళ్ళీ కావాలి, లేదు మా జుట్టు ఒత్తుగా ఉండాలి, పొడవుగా ఉండాలి అనుకునేవాళ్ళు ఈ ఎపిసోడ్ చూసి నేను చాలా స్లోగా చక్కగా చెప్తున్నాను. మీరు పెన్ను పుస్తకం తీసుకుని రాసుకుని ఈ విధమైన ఫార్ములాలు చేసుకుని ముందర ఫాళ్ళు లేకుండా కాపాడుకోండి. ఏదైతే రాలిపోతున్నాయో వెంట్రుకలు వాటిని కాపాడుకోండి. రాలిపోయిన తర్వాత ప్రయత్నింటే అంత ఫలితాలు ఉండవు కాబట్టి ముందరే జాగ్రత్త పడి ఈ విధమైన చిట్కాలు నేర్చుకుని మీరు ప్రయత్నం చేస్తే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, రీగ్రోత్ రావడానికి కూడా చాలా చక్కని అవకాశం ఉంది. అంచేత ఇవన్నీ చేసుకోవాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ప్రేమతోటి చేసుకోవాలి. మీరు ప్రేమతోటి చేసుకుని కష్టపడి చేసుకున్నప్పుడు అది తప్పనిసరిగా పనిచేస్తుంది, అందులో డౌటే లేదు. ఏ ఆయుర్వేద ఫార్ములాని చేయలేకపోతున్నాం, చేస్తాము, ఇది ఎక్కడ ఫార్ములాలు, ఆయన ఏదో చెప్పాడు, ఇవన్నీ మనం ఎక్కడ చేసుకోగలం, ఇలాగా ఒక వ్యతిరేకమైన మానసిక తత్వంతో కాకుండా పాజిటివ్గా, అంటే దానికి అనుకూలంగా ఆలోచించి ప్రేమతోటి ఆలోచించి చేసుకుంటే అన్ని మందులు కూడా చక్కగా పనిచేస్తాయంటే. ఆయుర్వేదంలో కావాల్సింది ఏంటంటే ప్రేమతత్వం. దాంతో కనుక మీరు మందు చేసుకుంటే ఆ మందు మీరు ఎవరికి ఇచ్చినా పనిచేస్తుందో, మీరు వాడుకున్నా బాగా పనిచేస్తుంది. అంతేగాని ఇది చేదుగా ఉంది, వగరుగా ఉంది, వేసుకోవడం కష్టం, పచ్చివాడు చేస్తాడు, ఇది తగ్గుతుందో లేదో, ఇటువంటి నెగిటివ్ ఆలోచన రానివద్దండి దయచేసి. మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోండి. దాన్ని తప్పనిసరిగా తగ్గుతుంది, నాకు ఎందుకు తగ్గదు అని ధన్వంతరి అనే ఆయన ఈ ఆయుర్వేదానికి ఆద్యుడు కాబట్టి ఆ ధన్వంతరికి ఒక దండం పెట్టుకుని మీరు మాత్ర వేసుకోండి, ట్యాబ్లెట్ వేసుకోండి, మందు వాడుకోండి. చక్కగా మీకు 100% ఉపశమనం రావడానికి మీరు మానసికంగా దాన్ని అంగీకరించి ప్రేమతోటి వేసుకుంటే తగ్గని జబ్బులు సాధారణంగా ఉండవండి. ఓకేనండి, నమస్కారం.